హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మార్నింగ్ చూపించాను కదండి, కాయిన్స్ అంతా ప్లేట్లో వేసి బాగా క్లీన్ చేసింది పాప. వాటిని అన్నిటినీ బాగా క్లీన్ చేసిన తర్వాత పొడి బట్ట మీద ఆరబెట్టి కాయిన్స్ అన్నీ చిన్న చిన్న కాయిన్సే వేరింది. కొత్త కాయిన్స్ లాగా అమ్మవారికి లక్ష్మీ హారం చేయడానికి నేను ఈ లేస్ తీసుకున్నానండి. ఇది మీటర్ వచ్చి 10 రూపీసే, చాలా కాస్ట్ కూడా చాలా తక్కువ. ఇది గ్లూ తీసుకున్నాను కాయిన్స్కి స్టిక్ చేయడానికి. ఇది బాగా అతుక్కుంటుందంట, అందుకని నేను ఈ గ్లూ తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు నేను అక్కడ పాప కాయిన్ పెట్టింది కదా, ఆ లైన్ పైనే నేను థ్రెడ్ ఈ లేస్ పెట్టి దానికి గ్లూ పెట్టి కాయిన్కి దాన్ని మొత్తం ఇప్పుడు అతికిచ్చేస్తున్నాను. కాయిన్స్ లక్ష్మీహారం లాగా. ఇప్పుడు ఆ లైన్ పైనే మనము ఆ లేస్ని అతికించుకోవాలి, స్టిక్ చేసుకోవాలి. ఎందుకంటే అది కదలకుండా కొంచెం ప్లేస్ వదిలేయాలండి లేస్కి. ఎందుకంటే మనము దానికి ఏదైనా థ్రెడ్ కట్టుకొని అమ్మవారికి హారంలాగా వేయడానికి కొంచెము లేస్ వదిలేసాను. ఇప్పుడు దాన్ని ఆ లైన్ పైనే మనము 2-in-1 స్టిక్కర్తో స్టిక్ చేసుకొని కదలకుండా స్టిఫ్గా దానికి మనము కాయిన్స్ ఇప్పుడు గ్లూ పెట్టి అతికిచ్చేస్తున్నాను. మీకు 2 రకాలుగా చూపిస్తానండి. ఒకటి గ్లూ పెట్టి, ఒకటి 2-in-1 స్టిక్కర్తో కూడా మనం చేసుకోవచ్చు. నేను 1 సైడ్ వచ్చి 2-in-1 స్టిక్కర్ పెట్టి చూపిస్తాను, ఒక సైడ్ గ్లూ పెట్టి చూపిస్తాను. 2 బాగా ఉన్నాయండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా కట్ చేసుకొని చూడండి. దండ హారం కదలకుండా నేను అటు సైడ్ ఇటు సైడ్ స్టిక్ చేసేసాను. ఇప్పుడు దానికి కాయిన్కి గ్లూ పెట్టుకొని మనము దానికి లేస్కి స్టిక్ చేసుకున్నాము. లేస్కి గ్లూ పెట్టినామంటే కింద అతుక్కునేస్తుంది, అందుకని వద్దని నేను కాయిన్కి గ్లూ పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా హారం తయారైపోయిందో. చూడండి హారం రెడీ అయిపోయింది. అన్నీ అతుక్కునేసాయి. ఒక 1 సైడ్ వచ్చి నేను గ్లూ పెట్టాను, 1 సైడ్ వచ్చి 2-in-1 స్టిక్కర్ పెట్టానండి. చూడండి, చూపిస్తాను. తీనా పైకి ఇట్లా లేపు. ఎందుకలా అతికిచ్చావు చూపి. చూడండి, ఇది పెద్ద హారము. నేను చిన్న హారం కూడా తయారు చేస్తాను. ఎంత బాగా కాసుల పేరులాగా ఎంత నిండుగా ఉంటుంది కదా అమ్మవారికి. కాసుల హారం మాదిరిగా చూడండి. 2 ఈజీనే అండి. గ్లూ పెట్టేది ఈజీనే, 2-in-1 స్టిక్కర్ పెట్టేది ఈజీనే. నేను పసుపు దారం వేసానండి అమ్మవారికి. బ్లాక్ కలర్ వేరే దారం ఎందుకు వేయడమని అమ్మవారికి నేను పసుపు థ్రెడ్డే వేసాను. వాటికి చివర్లో నేను ఇట్లా స్టాప్లర్ పెట్టేశాను రాకుండా. దాని లోపల నుంచి థ్రెడ్ తీసేసాను. చూడండి, దీని లోపల నుంచి థ్రెడ్ తీసుకున్నాను. మనకి ఎంత సైజు కావాలంటే అంత మనము అడ్జస్ట్ చేసుకోవచ్చని నేను అలా కట్టి పెట్టేశాను. నేను ఇంకొకటి కూడా తయారు చేస్తున్నానండి, దీనికన్నా కొంచెము చిన్న హారము. ఎంత బాగుందో కదా చూడ్డానికి. మీరు ట్రై చేయండి ఇంట్లో, చాలా ఈజీనే, డబ్బులు కూడా చాలా తక్కువే అవుతుందండి. ఓకేనా? ఎల్లో థ్రెడ్కి మనము కాసులు అతికించినట్టు ఎంత బాగుందో కదా కాయిన్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అమ్మవారికి వేస్తే ఇంకా ఎంత నిండుగా ఉంటుందో. మీరు ట్రై చేయండి ఇంట్లో, చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూపించాను కదా, 5 మినిట్స్ కూడా టైం పట్టలేదు. చూడండి ఎంత అందంగా ఉందో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.